అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో శివ అనే ఒక రైతు ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటాడు. అతని ముఖంపై చెమట చుక్కలు, చేతుల్లో మట్టి, అతని ధోతి అంతా కూడా తడిసిపోయి ఉంటుంది. ఆ ఊరిలో ఒక పాతది పాఠశాల అయితే ఉంటుంది. ఆ పాత పాఠశాల దగ్గర ముసలివాళ్ళు, పిల్లలు, మహిళలు కూర్చొని దెయ్యం గురించి ఒక కథ చెప్తున్నారు. పిల్లలందరూ కూడా భయంతో ఒకరినొకరు పట్టుకున్నారు. అయినా కూడా ఆ కథ వినడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. రాత్రిపూట ఆ పొలం వైపు ఒంటరిగా నడుస్తున్న శివ చేతిలో లాంతరు ఉంది. చుట్టూ మబ్బులు, పొగమంచు, పైన ఆకాశంలో నక్షత్ర కాంతి తప్ప ఇంకేమీ లేదు. భయం భయంగానే ఆ వెలుతురుతోటి, ఆ లాంతరుకున్న వెలుతురుతోటి పొలాల వైపు నుంచి ఇంటికి నడుస్తూ ఉన్నాడు. సరిగ్గా పాత వేప చెట్టు కింద తెల్ల చీర కప్పుకున్న ఒక ఆడదెయ్యం కూర్చొని ఉంది. ఆ దెయ్యం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. పొడవైన జుట్టు గాల్లో ఊగిపోతూ ఉంది. అలాగే ఆ దెయ్యం కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి. చూస్తుంటే మనకే భయమేస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది ఆ దెయ్యం. మెల్లగా శివతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఫస్ట్ శివ ఎవరో అనుకున్నారు కానీ, ఆ దెయ్యాన్ని చూసి భయంతో ఒక్కసారిగా గజగజ వణికిపోయాడు. చేతిలో లాంతరు కూడా అమాంతం కింద పడింది. అప్పుడు ఆ దెయ్యం, "భయపడకు శివ, నేను నిన్నేమీ చెయ్యను. నా ఆత్మకు శాంతి కావాలి. నా అస్థికలు పాత కుంటలో ఉన్నాయి. వాటిని గంగలో కలిపివేయి. అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇలా గనక చెయ్యకపోతే నేను నిన్ను ఇప్పుడే చంపేస్తాను" అని చెప్పి బెదిరించినట్లుగా ఆ శివతోటి దెయ్యం మాట్లాడుతుంది. ఇక వెంటనే ఆ దెయ్యంతోటి, "నేను అలాగే చేస్తాను. నేను నీ అస్థికలన్నిటినీ కూడా పాత కుంటలో నుంచి తీసి గంగలో కలుపుతాను" అంటాడు. క్షణంలో ఆ చుట్టుపక్కలున్న వాతావరణం అంతా మెల్లగా నార్మల్‌గా మొదలవ్వడం నార్మల్‌గా అయిపోతుంది. వాతావరణం అంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఇంకా ఆ ఆడదెయ్యం మెల్లగా ఆ కాంతిలో కలిసిపోతుంది. ఇంక వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరునాడే శివ పాతకుంటలోని ఆ అస్థికలను తీసుకొని గంగా నీటిలో కలిపివేస్తాడు. ఆ తరువాత ఆ ఉదయం పల్లెటూరులో పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. సంతోషంగా రైతులందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. ఇక గ్రామంలో ప్రశాంతత మళ్ళీ తిరిగొస్తుంది.